చిప్పలో పోసుకొచ్చింది మా మమ్మీ. ఒక్కొక్కరికి 2 కిలోలు ఉందా? కిలో ఉంది. అయితే ఈరోజు వెజ్ డే కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన అడిగిన చాలా రోజులు అయింది. నా ఓల్డ్ వీడియోలో ఒక దాంట్లో అడిగారు కర్డ్ రైస్ పెట్టారు. కర్డ్ రైస్ పెట్టమని. కర్డ్ రైస్ చెయ్యి. కర్డ్ రైస్, పచ్చిమిరపకాయ పచ్చడి, ఉల్లిగడ్డ. బాబుతో ఏదైనా పని చేయాలంటే అమ్మని కాకపట్టాలి. అట్లనే ఒక ఆఫీసర్తో పని చేయాలంటే అటెండెంట్ అట్లా ఇది చేస్తారు. సేమ్ అట్లా నిన్ననే కర్డ్ రైస్ అన్నారు. అయితే ఇగో ఈ రోజు వచ్చేసింది కర్డ్ రైస్ వాళ్ళ ముందుకి. కాకపోతే ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, మామిడికాయ పచ్చడి, పెరుగన్నంలోకి సూపర్ ఉంటది కదా. సమానం నాన్న. అయితే ఈ స్క్రీన్ పైన అడిగిన ఆ కామెంట్ కోసం మేము ఇప్పుడు కర్డ్ రైస్. అయితే పప్పి ఏంది మమ్మీ ఇంతకు ఛాలెంజ్ ఎట్లా? అయితే ఇగో 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, మామిడికాయ పచ్చడి, కొత్త పచ్చడి ఇది. అయితే ఇదేది కూడా మిగలద్దు. అన్నం కూడా బాగా పచ్చిమిరపకాయలు కూడా తినాలా? కడుపు నిండిపోతుంది. అయితే ఇది కూడా మిగలద్దు, ఏది మిగలద్దు, మొత్తం ఖాళీ చేసి అక్కడ చూపెట్టాలి. మిరపకాయలు ఏందో ఇంత పొడుగున్నాయి. అందరూ అట్లనే ఉన్నాయి రా. మరి ఇంత ఉన్నాయి అక్క నీవి. ఏదో ఒకటి పడతావరా మా మమ్మీ చూడు. ఈ పొడవు ఇచ్చేరా, సగం ఉంది. అసలు ఎంత చూస్తారా? ఇగో ఇగో ఆడికే ఎక్కువ ఇవ్వాలి. నేను తొట్టెలు పట్టుకొని ఏం కథలు. మిరపకాయలు కూడా చూడు, మిరపకాయలు కూడా తినేయాలా అక్క? మిరపకాయలు, ఉల్లిగడ్డ బరువు అవుతుంది. మస్తు బరువు ఉంది. పైన కనిపిస్తుంది తిను బరువు ఉందని చెప్పి కింద ఏ చెయ్యి నొప్పిలేస్తా. ఈ చిప్పలలో తెలుస్తలేదు మా. అవును మమ్మీ. ఏం అయితే ఇప్పుడు ఈ ప్లేట్లు ఉండేటివన్నీ ఫినిష్ చేయాలా మమ్మీ? పచ్చడి డౌటే నాకు. మొత్తం ఫినిష్ చేయాలి, డౌట్లు ఇవిట్లో లేదు. సరే స్టార్ట్ చేయర్రి. స్టార్ట్ చేద్దాం అక్క. చెప్పు తమ్ముడా జల్దీ స్టార్ట్. దొడ్డు మిరపకాయలు ఇచ్చారు, మంటుంది ఇది. అసలు నేను ఎన్నడన్నా జీవితంలో పెరుగన్నం తిన్నా అంట. మామిడికాయలు తొక్కు పచ్చడి అంటే అది పొడియాలాగా ఉందిగా. పెరుగన్నానికి కూడా గొంతు పట్టుకుంటుంది రా. ఆశతో తింటున్నావు దాన్ని కూడా. మీకు మూతి కావటం వల్ల నన్ను అంటారు. ఏం పచ్చడి మీది? తొక్కు పచ్చడి. తొక్కు పచ్చడి ఎట్లా చేస్తుంది తెలుసా? కాళ్ళతో తొక్కి చేస్తుంది. నిజమా గొంతు పట్టుకుంటుంది. రోజు ఏమ్రా ఏం మాట్లాడతలేవు? మాట్లాడుకునే తిందామని. అంటే ఈ వీడియో పోదు. గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా అన్నదేమన్నా. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, తినే చెప్తా. నాకు కొంచెందుకు పట్టుకుంటున్నాగా. మమ్మీ ఉల్లిగడ్డ తింటావా? నువ్వు మిరపకాయలు తింటా. ఉల్లిగడ్డ తిన్నావురా?
ఇలా మొక్కలు కూడా ఎందుకు నువ్వు అడిగి మనిషి తిన్నట్టు ఎట్లా తిన్నావు మమ్మీ? నా ఫ్రెండ్స్ సెకండ్ విన్నర్ నేనే అడిగి మనిషి తిన్నట్ట నేనే అది కాదు అయిపోయింది నా అదేంటది ఇదేంటి చూసుకో ఇద్దరు కావాలి వీళ్ళిద్దరు ఓడిపోయారు ఇప్పుడు నేను టాస్క్ ఇస్తా నాది అయిపోయింది మా మాడే ఓడింది ఖచ్చితంగా చేయాల్సింది ఇప్పుడు నేను. కడుపు టైట్ అయింది నాకు నాది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ అయిపోయినాయి. అయితే నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు ఏమంటారు తెలుసా అడి మనిషి తిన్నాడు తింటున్నావు అంటున్నాడు నా కొడుకు. అయితే నీ ఫుడ్ ఛానల్లో నువ్వు మంచిగానే పెడుతున్నావు, మీ బాబు ఛానల్లో నీ తిండే ఘోరంగా ఉంటుంది, మొత్తం నెగిటివ్ ఇవ్వాలి కృష్ణవేణి నన్ను కూడా అదే అన్నారు ఎక్కువ తింటున్నావు అన్నారు. నెగిటివ్ ఏం కాదు, ఇదేంటంటే పోటీ అంటే పోటీలాగా చేయాలి కదా. మూతి కంటుతుంది ముక్కు కంటుతుంది అంటే ఎట్లా గెలుస్తాము? సోగ్గా మెల్లగా తింటే మామూలుగా నన్ను కూడా ఇవి షార్ట్లలో పెడితే అంటున్నారు అసలు ఆ తిండేంది అంత భయంకరం, అట్లా తింటున్నాం ఇట్లా తింటున్నాం అని. మేము ఇక్కడ చేసే ఛాలెంజ్ ఇక్కడ చేసే ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్ స్పీడ్ గా తినాలని మీరే కదా చెప్పింది. తెలుసా నాకు అలవాటే చిన్నప్పటి నుంచి సద్దనంలో మిరపకాయలు పచ్చడి ఉల్లిగడ్డ పెరుగన్నం తినడం బాగా అలవాటు కాబట్టి నేను బాగా తినేస్తా. సంగట్లో వీటిల్లో అయితే వీళ్ళు గెలవలేరు. సో ఈరోజు అయితే నేను గెలిచిన. అయితే ఇప్పుడు వీళ్ళ టాస్క్ ఏంటంటే ఇద్దరు ఓడకూడదు. వాడేమో ఓడిపోయింది. ఎవరు ఓడిపోయారు అక్క కథలు పడకు. నువ్వే ఇద్దరు ఓడిపోయారు. లిప్స్టిక్లు పట్టుకురమ్మా, కళ్ళు మూసుకొని ఒకరికొకరు లిప్స్టిక్ వేయండి. నేను నాలుగా వర్క్ అయిపోయింది. ఇప్పుడు వేసినాకనే తర్వాత ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా డైలాగు పోయిరా పో మా మీ కోరిక నేను తీరుస్తా. అట్లా నేను ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు పూజంది. ఇవాడ వేసి ఇవి వీడియోస్ ఇంకా కావాలని మళ్ళీ చెప్తాం. అయిపోయింది సరే తర్వాత యాడ్ చేసుకున్నా పెట్టు. ఏం చేయాలి ఇప్పుడు? పడేసేస్తామా ఈ సెట్టింగ్? ఎందుకు మమ్మీ అయిపోయింది కదా, ఇంకేం టాస్క్ మమ్మీ? అక్క సరే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్. రాయ్ ఇప్పుడు అక్క నీ గోరు జాగ్రత్త. మొహానికి చాలే మొహం నేనే ఇస్తా మెల్ల. రే షర్ట్ ఎందుకరా మెల్లగా చాలే. ఏం తయారయ్యరా సిపిపో మొహం కనిపిస్తలేదు. నేను అంత తెల్లగా నా పెరిగి కలిసిపోయింది. ఇంకేమొద్దులే ఓడిపోయింది. లిప్స్టిక్ ఛాలెంజ్ ఏమొద్దు. ఇల్లే కోతులు లెక్క పెరగన ముసుకురు మొహాలకి. ఓడిపోయింది కాబట్టి టాస్క్ వీడియో బంద్ చేయరా నీకు నిప్ప. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ముఖం పవన్ నాగి